హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం వెజ్ మోమో ఎలా చేయాలో చూసుకుందాం రండి. సో ఇంట్లో ఉన్న వాటితోనే ఈ మోమోస్ అనేవి భలే యమ్మీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ చేయాలనిపించినప్పుడు ఇలా మోమోస్ చేయండి, వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో రండి మరి ప్రాసెస్ చూసుకుందామా. ఈ ఈజీ మోమోస్ ఎలా చేయాలో అనేది ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ చిన్న క్యాబేజ్ ముక్క తీసుకున్నాను. దాన్ని మనం సన్నగా కట్ చేసుకోవాలి. చాలామంది ఇంట్లో మోమోస్ చేయడానికి ఆలోచిస్తారు, ఎందుకంటే వెజిటేబుల్స్ అనేవి ఫైన్లీ చాప్ అవ్వవు. మీరు కావాలంటే ఏదైనా చాపర్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో చేయితోనే ఈ విధంగా చాప్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా చాప్ చేసుకున్న తర్వాత క్యారెట్ని అనేది నేను గ్రేట్ చేసేసుకుంటాను. క్యారెట్ని గ్రేట్ చేసుకుంటేనే బెటర్. అది ఆయిల్లో ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, గ్రేటెడ్ పార్ట్ కాబట్టి. సో ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ఒక కళాయి తీసుకుందాము. ఆ కళాయిలో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాని పచ్చి వాసన పోయేదాకా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. అది ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. మోమోస్లో మనం కారం వేసుకోము కాబట్టి ఇలా పచ్చిమిర్చి వేసుకుందాం. మీరు మీ స్పైస్ లెవెల్ని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేయొచ్చు. ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్ వేసేసుకుందాము. అవి వేసేసి మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ దాకా మనం వీటిని అయితే లో ఫ్లేమ్లోకి ఫ్రై అవ్వనిద్దాం. దాని తర్వాత వచ్చేసి ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాము. మెత్తగా దంచుకున్న మిరియాల పొడి వేసుకుందాము. వీటన్నిటిని మూత పెట్టేసి ఇంకో 2 మినిట్స్ వరకు మనం వీటిని ఫ్రై అవ్వనిద్దాం. దాని తర్వాత వచ్చేసి మోమోకి డవ్ ఎలా చేయాలో, పిండి ఎలా కలుపుకోవాలో చూసుకుందాం. మైదా తీసుకున్నాను 1 కప్. అందులోకి కొంచెం సరిపడా ఉప్పు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుతామో ఆ విధంగానే కలిపేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. అట్లా అని చెప్పేసి మరీ మెత్తగా అయితే అస్సలకే కలపకూడదు. మీడియం కన్నా కొంచెం గట్టిగా ఉంటేనే పర్వాలేదు. సో ఇలా పిండి అనేది కలుపుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం ఆయిల్ వేసేసుకొని పిండిని అనేది మరీ మెత్తగా ఉంచకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మోమోస్ మనం స్టీమ్ చేస్తాం కాబట్టి. ఇగోండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో పూరి చేయడానికి మనం ఎంత పిండి అయితే తీసుకుంటామో అలానే ఒక చిన్న రౌండ్ బాల్ అనేది తీసేసుకొని దాన్ని మనము ఈ విధంగా అయితే తోమేసుకుంటాము. ఇలా చిన్నగా పూరి తోమేసుకున్న తర్వాత ఇందులోకైతే మనం చేసుకున్న స్టఫింగ్ అయితే వేసేసుకుందాము. మోమోస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో వస్తాయి. మీకు ఏ షేప్ అనేది ఈజీగా కంఫర్టబుల్గా ఉంది చేయడానికి, కుదురుతుంది అనేది అనిపిస్తే మాత్రం ఆ షేప్ మీరు చేయండి. నేనైతే ఈ మోదక్ షేప్ అయితే చేశాను. దాని తర్వాత వచ్చేసి ఇంకో షేప్ అయితే ట్రై చేశాను. ఇదైతే ఈజీ. దీనికోసం మీరు పెద్దగా చేయాల్సిన ఏం లేదు. స్టఫింగ్ అనేది పెట్టి మోమోస్ అనేవి చేసేసుకోవడమే. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనము వీటిని స్టీమ్ చేసేసుకోవడమే. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి స్టీమర్ అయితే లేదు అనిపిస్తే మాత్రము మీ ఇంట్లో ఒకవేళ మీ దగ్గర ఎటువంటి జాలి గిన్నెలు అయితే ఉంటాయో, ఏవైతే మనము జల్లెడ్డు దేన్నన్నా జల్లెడానికి వాడతామో, చాలామంది బియ్యంకి వాడతారు, పప్పులకి వాడతారు. అలాంటి జల్లెడ చేసే గిన్నెలు ఏవైతే ఉంటే అవి తీసేసుకోండి. వాటిపైన మనము ఆయిల్ అనేది ఫస్ట్ రాసేసుకుంటాం, ఎందుకంటే మైదా కదా అతుక్కపోతుంది కాబట్టి. ఇవ్వండి ఇలాంటి ఒక జల్లెడున్న గిన్నెని తీసేసుకొని దానిపైన మనము కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం రబ్ చేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి 2 to 3 గ్లాస్ వాటర్ అనేది నేను వేసేసుకొని దానిపైన స్టాండ్ పెట్టేసుకున్నాను. స్టాండ్ పెట్టుకున్న తర్వాత మన జల్లెడున్న గిన్నెని దాని మీద పెట్టేసుకుందాము. అలా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం మోమోస్ అనేవి ప్లేస్ చేసేసుకుందాము. మోమోస్ పెట్టుకున్న తర్వాత మనం దీన్ని 15 to 20 మినిట్స్ దాకా స్టీమ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువసేపు స్టీమ్ చేస్తే అవి పచ్చిగా ఉండవు, మైదా అనేవి ప్రాపర్గా కుక్ అవుతుంది. ఒకవేళ మీరు ఎక్కువసేపు ఉంచకుండా తీసేసారంటే మాత్రము మైదా పచ్చిగా ఉండిపోతుంది, అది కచ్చగా ఉండిపోయి అది ప్రాపర్గా అయితే డైజెస్ట్ అవ్వదు. సో ఇలా 20 మినిట్స్ తర్వాత స్టీమ్ చేసిన తర్వాత ఇగోండి ఈ విధంగా అయితే మోమోస్ రెడీ అయిపోయినాయి. చాలా యమ్మీగా అయినాయి, టేస్టీగా అయినాయి. మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ ఇది. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. దీంట్లోకి మీరు టొమాటో సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ తినొచ్చు, లేదంటే మోమోకి స్పెషల్గా సాస్ ఉంటుంది, అది కూడా చేసుకొని తినొచ్చు. చూపిస్తాను త్వరలో.